అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజా బహిరంగ సభకు వచ్చేసిన మా అన్నదాత అందరికీ, అదేవిధంగా వేదిక మీద పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు రైతు లేనిదే రాజ్యం లేదని ప్రభుత్వాలు చెప్తుంటాయి, కానీ రైతుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏ ప్రభుత్వం వచ్చినా చెప్తుంది. కానీ అధికారంలోకి వచ్చినాక రైతుల గురించి పట్టించుకోవడమే మర్చిపోవడం జరుగుతుంది. ఈ పద్ధతులలో బుద్ధ దశరెడ్డి సార్ గారు 10-12 ఏళ్ళు నీటి గురించి పోరాటం చేయడం వల్లనే అంద్రి నివారణ పథకాన్ని ఈ ప్రభుత్వము 100 రోజుల్లో చిత్తూరుకు తీసుకుపోయే ఒక ప్రోగ్రామ్ చేసింది. అది ఏ విధంగా ఏంటంటే సార్ ప్రయత్నం చేయగానే వాళ్ళు ఈ విధంగా చర్య తీసుకొని నంద్యాల నుంచి మల్లాల నుంచి జీడిపల్లి నుంచి చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకుపోవడం జరిగింది. అది ఏ విధంగా జరిగిందంటే సార్ జరిగింది. మనకు కావాల్సిన పనులను ప్రభుత్వం చేసే విధంగా ఉద్యోగం చేస్తుంటే వాళ్ళు కూడా స్పందిస్తారు. అంతేగాని మనము ప్రాజెక్టులు కట్టాలని ఎన్నోసార్లు అడుగుతున్నా కూడా అసలు 300 జీవో తీసుకొచ్చి ప్రాజెక్టుకు ఒక్కరు కేటాయించలేదు. అదే ఈ ప్రభుత్వం అయితే మనం చేసే ఉద్యోగం గుడ్డి ఖర్చు పెట్టి రైతులకు సాగునీరు తీసుకుపోయే విధానం తీసుకొచ్చింది. అంటే మనం చేసే మన కోసం కాకుండా భావి కోసము భవిష్యత్తుకు పునాది చేస్తున్నాం కాబట్టి మనతో చుట్టుపక్కల పాల్గొనాలి. కాబట్టి ఈ నమస్కారం చేసిన సుమా.